ఎవరో చెట్టు ఎక్కుతాడు. జాగ్రత్త అయ్యవు. కత్తి అని తీయాలనా? వద్దా? శనిదో వీడియో అది మాకు అట్లే పట్టుకో. బాగుండవా? ఎక్సలెంట్ ఉన్నాయిలే, కానీ పురుగు ఉంది ఆడాడ. కొన్ని కాయలు పురుగు చూద్దురా, దీనికి పురుగు పట్టినది. ఇవే నేను అనేది. ఇదో ఇవి బాగుండాయి. ఇది మెట్టడు ఉంటేవి అంటున్నా. అవి తీసేయాల, పురుగు వదిలేసి ఇవి కోసుకోవాలి మనం. వెళ్తాయిలే, ఈ చెట్టు మచ్చలు వెళ్తాయి. కానీ ఇచ్చి కొమ్మలు కింద పెచ్చడు కాటున్నాడు కదా, దెబ్బ తగిలినా ఏం కాదులే. ఒకటే పడతాడు మనకి. నీకు పెద్దోళ్ళతో మనం పెట్టుకోకూడదు, వయసు వాళ్ళతో. వాళ్ళు చెప్పినట్టు తినాలా. ఇదే ఆగపడకుండ్రు బాగా తిని నీట్గా. మాకు మేము ఇద్దరం పడాలి బాగా. నువ్వు ఆగపడుతున్నావు, సైడినట్టు ఆగపడకున్నాడు. ఆయన తీస్తే నువ్వు ఆగపడకున్నాడు. నారాజుకి గ్లామర్ లేదు, మొత్తం ముడతలు వచ్చేసి మొక్క మీద. పెళ్ళి ముగ్గురు నలుగురు పిల్లలు, పెళ్లి కావాల్సిన వాళ్ళు అయిపోయి అలా పెళ్ళిళ్ళు చేసినాడో చేయలేదో మళ్ళా. ఏం మాట్లాడకున్నాడు బావే. మాట్లాడాలి, నువ్వు ఏం మాట్లాడావా? గొంతులో మాట్లాడలేవా? వాడికి ఎక్కువ కోసుకోమలాకు బాగా పట్టుకోరు, పాత కొమ్మలాలు ఉండయి. 45 కేజీలా? ఏం అంతా 45 కేజీలకి చూసినావు? 45 కేజీలకి ఎందుకు వచ్చినావని భయపడ్డాడు బాబాయ్ వీడు. కాదు, అన్నం తినమంటే తినంటాడే. ఇంక అట్లా ఉంటే రేపు పెళ్ళి ఎట్టయితుంది. ఈ కొమ్మలకు బలి ఉన్నాయి నారా, సైజు బలి ఉన్నాయిగా. అది ఎంత చూడు, కట్ట జంపు కట్ట తెస్తా తీసుకురా సీను. మనం కింద అన్నీ రాలుపుదాము. ఏం చీకటిగా వచ్చింది ఇది ఎండకి. ఉసిరికాయలన్నీ రాలుపు. కాదు నారా, దో పైన ఉండదు చూడు, గుత్తులు ఉన్నాయి ఆ కొమ్మకి. ఆ కొమ్మకి బాగుండాయి. అడవుల్లో ఉసిరికాయలు ఎంత శ్రేష్టం అనుకున్నావు? నాటుకాయలకి ఈ మనం పండించే కాయలకి చాలా తేడాలే అన్నారా కదా. మందు లేదు, ఏం లేదు, న్యాచురల్గా పండేటి ఇవి అయిపోయా. టయానికి నీళ్ళు ఉండవు మరి. ఒకరోజు నారా జంగమిద్దలకి వెళ్ళిపోయినాం. దీనికి అప్పుడు వెంకటేష్తో జంగమిద్దలు అంటే జంగమిద్దలు అంత దూరం కాదులే, ఇక్కడే పోయినాము. వచ్చా ఉసిరికాయలు పట్టుకొచ్చింటే ఏమంటున్నాడు వెంకటేష్ తెలుసా? అబ్బా ఉసిరికాయలు దొరికినాయి కానీ
ఇంక నేను అమ్ముకుంటా తీసుకుపోయానే పోసామి అమ్ముకోపో ఇంకేం కావాలా పోయి 10 రూపాయలు సంపాదించుకోపోయాను నేను. మన కింద కింద ఒకటి కావద్దు అందదా పురుగు ఏదో కాయకు పట్టింది. చాలు ఈ ఒక్క చెట్టు చాలు ఇంకేయాలా సంచికి వేద్దాం. నీకు బాగా తీయాల్సిన గ్లామర్గా ఉండవు. 16 ఏళ్ళ కుర్రోడు సీనుకు తీయకుంటే ఎట్లా? ఏం కాదులే. కాదు దెబ్బలు పడతాయి. ఎన్ని దెబ్బలు పడతాయి? 2 3 పడతాయి. బాగుంటుందిలే. రేపే అవుతుందా నీకు? కాదు పచ్చడి రేపటికే అయిపోద్దా? పచ్చడి కానీ 1 వారం రోజులు పట్టుద్ది. ఏం అట్ట పోతున్నావు? పిలిచి పలకావు. చూడలేదు వెనక పిల్లలు చూసినారు. ఎక్కడ కాసిను మనకు తేనె కావాలా? ఎప్పుడా ఈ సీజను? మన విషయంలోనా? పెద్దదా? తొర్రదా? బాగుంటుందా తొర్రది? ఎంత వస్తుంది? అవునా? కనీసం 1 లీటర్ అన్న ఉంటుందా? అక్కడ కొండ నిన్నడితే లీటర్ ఉంటుంది. లీటర్ పైన ఉంటాయి ఒక దాంట్లో. పెచ్చరోళ్ళు తెస్తేది ఎంత త్వరలో దిగదు కాదా? ఎక్కువ మనకెళ్ళి ఉన్నది మనకెళ్ళి కాము చాలా మంది వచ్చి ఇక ఏడా వస్తలే దిగులాడి. అవునా? ఒకసారి ఏమన్నా రాజు ఏమన్నా మనము అక్కడ పోదాము బొమ్మలాపురంకి వెళ్ళి అక్కడ బాగుంటాయి చిన్న తేనెలు. పోదామా ఒకరోజు? ఖాళీగా ఉన్నప్పుడు పోదాం. బొమ్మల కూరలు ఉండదులే అద్దగూడిపాడు. అబ్బో అంత పాసి ఉన్నారా? కొమ్మ అయితే దానికి ఉండే సుమారుగా ఒక 70 కాయలు ఉంటాయి. అద్దగూడిపాడు పోవాలా? ఇంకా అక్కడ చెట్లు ఎక్కువ కదా. ఇంకా అది ఎట్లా నీళ్ళు గుంజుకుంటాం. అబ్బో పడే చెట్లు బాగుంటాయి. మందు పెట్టి మందు కూడా చాలా కాదు నారా ఇవన్నీ పోయినారు. ఇంకా చాలులే తర్వాత చూద్దాం. ఇంకా అవి కోయలే. ఇంకా అవన్నీ పక్క ఏరుకోండి. అరుణు రాకుండా నీకు బాగా తీస్తా. గ్లామర్ ఉండవు నారాది ఇప్పుడు. ఏం గ్లామర్? నిజం. గ్లామర్కి ప్యాంట్ వేసుకుని తెల్ల షర్ట్ వేసుకుంటే షార్ట్ మీదనే బాగుండేది. బాగుంటుంది.
నోరు బాగా తీయగా అయిపోయింది. చిల్లమాన్ నీడో తీసుకో బాగుంటుంది. చిల్లమానా దేనికి పనికి వస్తుంది అది? కడుపు నొప్పికి జ్వరానికి. మరి అది చెప్పాలయా నువ్వు? పైనుంచి చెప్తే ఎట్లా? ఒక చెట్టును పట్టుకున్నావంటే ఆ చెట్టు యొక్క పరిస్థితి ఏంది దానికి? కడుపు నొప్పికి బాగా పనిచేస్తుంది. అదే నువ్వు దిగి ఆ చెట్టు కాడికి పోయి చెప్పాలా. నువ్వు ఏమన్నా నువ్వు కొమ్మ మీద కూర్చొని అది కడుపు నొప్పికి పని చేస్తుంది అంటే ఎట్లా? ఏది ఎక్కువ ఏది చేదొడుతుంది చిల్లదే మనం తిన్నా 4 కాయలు నేను కాయలు కాస్తా దానికి? కాయలు తినది ఇంకా. అంటే కడుపు నొప్పి తగ్గించేది కాయలేనా? జ్వరానికి కడుపు నొప్పికి కాయలు ఆకులు కదా? ఆకలితో ఒకరు ఆకలి జీర్ణం పనికి వస్తుందేమో, జీర్ణాశయం. అదే దాని మీద ఒక వీడియో చేద్దాం. ఆకలి వద్దు. ఇదే కదా అదిగా చిల్ల అంటే ఏది? చిల్లమాను ఏడుంది అది చిల్లమాను? అదేలే దాన్ని ఏమంటారంటే ఇండుప చెట్టు. అది చిల్ల చెట్టు అనే ఇండుప అనే ఒకటే. చేదు ఏముండదు, అది ఒగురు ఉంటుంది. తక్కువ ఉంటుంది చేదు. దాంతో చేపలు పట్టేటోళ్ళం మేము. చేపలు పడతాయి కదా కలిసిను పడదా? దానిలో కాయలన్నీ దంచి ఇసుకలో వేసి నీళ్ళలో చల్లినాం అనుకో, ఇంకా చేపలన్నీ తల్ల తీస్తాయి బయటికి. గతంలో మేము కూడా అక్కడే వేసి పడుతుంటాం. తినొచ్చులే దానికి కాయలు. అది కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి కాదే పనికి వచ్చేది. కడుపులు ఏమన్నా నట్టలు ఉన్నా అవులే బాగా పనిచేస్తుంది అది. రన్ తీసుకోవు నువ్వేమో. నువ్వు నువ్వు ఇంకా వీడియో తీద్దామంటే ఈ పనులు ఉంటాయి మనకి. ఈ పనులు చేసుకునే అలా సరిపోద్ది. ఇంకా వీడియో మనం తీసేది. కాసిను తీస్తా వీడియో. సీను నువ్వు చెప్పు, ఒక వీడియోలో చెప్పాలి నువ్వు. ఒక చెట్టు గురించి నీకు తెలిసిన చెట్టు చెప్పు, దాన్ని పట్టుకొని వీడియో తీద్దాం. మన ఇద్దరం తీద్దాం. కన్నా ఏంది? ఏం చెట్టు?